వెల్కమ్ టు తెలంగాణ వ్యూ ఛానల్. మెల్బోర్న్ టెస్ట్లో సెంచరీ చేసి నితీష్ కుమార్ రెడ్డి హీరో అయ్యారు. కానీ ఆ సెంచరీ వెనుకున్న కష్టం మీకు తెలుసా? కొడుకు క్రికెట్ ఫ్యూచర్ కోసం ఓ తండ్రి తన జీవితాన్ని త్యాగం చేయడం మీరు చూసారా? నితీష్ని పక్కన పెట్టాలన్న వారే శభాష్ అనేలా చేసిన ఈ తెలుగు తేజం గురించి తెలుసుకుందామా? అసలు తెలుగు వారంటే బీసీసీఐకి చిన్న చూపెందుకు? ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు మా తెలంగాణ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నితీష్ కుమార్ రెడ్డి ఈ 20 ఏళ్ల కుర్రాడి పేరు ఆస్ట్రేలియన్లకు చాన్నాళ్లు యాదుంటుంది. 6 గేట్ల ఆస్ట్రేలియా పర్యటనలోనే అసాధారణ బ్యాటింగ్తో ఈ తెలుగోడు సెంచరీ సాధించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్కు దిగి సంచలన ఆట తీరుతో టీమిండియాను ఆదుకున్నాడు. చుట్టుముట్టిన కంగారు శత్రుమూకల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ నాటకీయ పరిణామాల మధ్య తన తండ్రి చూస్తూ ఉండగా సినిమాటిక్ తరహాలో తొలి అంతర్జాతీయ శతకాన్ని అందుకున్నాడు. అలాగే మెల్బోర్న్ హానరరీ బోర్డులో తన పేరును, నితీష్ పేరును లిఖించారు. అయితే ఈ విజయంలో కనిపించే హీరో నితీష్ కుమార్ రెడ్డి అయితే కనిపించని మరో హీరో ముత్యాల రెడ్డి. నితీష్ ఎదుగుదలకు ముత్యాల రెడ్డి చేసిన త్యాగం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. నితీష్ కుమార్ రెడ్డి ఈ స్థాయికి చేరడం వెనుక అతడి తండ్రి ముత్యాల రెడ్డి ప్రోత్సాహం మరువలేనిదే. ముత్యాల రెడ్డి గతంలో హిందుస్థాన్ జింక్లో పనిచేసేవారట. అదే సమయంలో ముత్యాల రెడ్డికి ఉదయపూర్కు బదిలీ అయ్యింది. తాను ట్రాన్స్ఫర్ అయితే తన కొడుకు ఆట దెబ్బతింటుందని ముత్యాల రెడ్డి భయపడ్డారు. దీంతో కొడుకు కెరీర్ కోసం 25 ఏళ్ల సర్వీస్ ఉన్నా సరే ఆ తండ్రి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటికి నితీష్ కుమార్ రెడ్డి వయసు 12 ఏళ్లే. కొడుక్కి 12 ఏళ్ల వయసున్నప్పుడే అతని ఆట మీద, సామర్థ్యం మీద నమ్మకంతో తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి తనయుడికి అండగా నిలిచారు ముత్యాల రెడ్డి. ఆర్థికంగా తన తండ్రి కార్చిన కన్నీటిని చూసిన నితీష్ కుమార్ చలించిపోయారు. ఆడాలనే కసితో, తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్లో రాణించి ఇండియా జట్టులో ప్లేస్ సంపాదించారు. విమర్శలకు నితీష్ ఎలా సమాధానం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. మన తెలుగు అబ్బాయి ఆట తీరును చూసి కామెంటరీ బాక్స్ లో ఉన్న రవి శాస్త్రితో సహా పలువురు క్రికెట్ అభిమానులు ఎమోషనల్ అయ్యారు. ఇక నితీష్ రెడ్డి ఆటను చూసేందుకు గ్రౌండ్కు వచ్చిన అతని కుటుంబం కూడా కన్నీరు మున్నీరైంది. ముఖ్యంగా నితీష్ తొలి సెంచరీని బౌండరీతో పూర్తి చేసిన వెంటనే స్టేడియంలో ఉన్న అతని తండ్రి ముత్యాల రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కొడుకు గురించి చెబుతూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే ఆనందంలో దిగ్గజ క్రికెటర్ గవాస్కర్ కాళ్లకు నమస్కరించారు ముత్యాల రెడ్డి. అయితే నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టాలని టీమిండియా మాజీ ప్లేయర్ సంజయ్ మజ్రేకర్ చెప్పంగా సంజయ్ మజ్రేకర్ కు తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు నితీష్. అసలు తెలుగు క్రికెటర్లంటే ఎందుకంత వివక్ష అనే మాట ఇప్పుడు అందరి నోట వినిపిస్తోంది. ఎంత నిలకడగా, ఎంత క్లాసిక్ గా ఆడినా వివిఎస్ లక్ష్మణ్ కు అన్యాయం జరిగింది. అలాగే వేణుగోపాలరావు, అంబటి రాయుడు వంటి వారికి ఏ విధమైన అన్యాయం జరుగుతోందో అందరికీ తెలుసు. 1-2 సార్లు విఫలమైతే తెలుగు క్రికెటర్లను పూర్తిగా పక్కన పెట్టేసే పెద్దలు ఉత్తర భారత క్రికెటర్ల పట్ల మాత్రం మరో విధంగా వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. మొత్తంగా దక్షిణాదికే క్రికెట్ క్రీడలో అన్యాయం జరుగుతోందనేది కాదనలేని సత్యం.